ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం. మార్కెట్ యార్డ్లో ధాన్యం జొన్నలు మొత్తం తడిసిపోయాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ కొనుగోలు కేంద్రంలో కూడా ధాన్యం తడిచిపోయింది. ఇక నిలిచిపోయిన నీటిని రైతులు అక్కడ తోడిపోస్తూ ఉన్నారు. పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటైంది. కొనుగోలు కేంద్రంలో కనీసం టార్పాలిన్లు కూడా ఇవ్వలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ స్థానిక మార్కెట్లో జొన్నలు తడిసిపోయాయి. ఇక ఈదురుగాలతో కూడిన వర్షానికి మొత్తం నీటి పాలైపోయాయి. నీటిలో ధాన్యం కొట్టుకుపోకుండా ఆపేందుకు రైతులు అగచాట్లు పడ్డారు. అటు ఖానాపూర్లో ధాన్యం, ఇటు ఆదిలాబాద్లో జొన్నలు తడిచిన విజువల్స్ ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. భారీగా కురిసిన వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ధాన్యం కొట్టుకుపోకుండా దాన్ని కాపాడుకోవడానికి రైతులు పడుతున్న అగచాట్లను మనం చూస్తూ ఉన్నాం. ఇటువైపు తడిచిన జొన్నల్ని మనం చూడొచ్చు. మార్కెట్లలో పరిస్థితి ఇది. ఇన్నాళ్ల కష్టం నీటి పాలైందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎంతో శ్రమ కూర్చి పంట పండించి కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే నీటి పాలైందని చెప్తున్నారు. సరుకు తీసుకొచ్చిన వెంటనే కొనుగోలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు రైతులు. ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టినా తేమ ఉందంటూ ఆలస్యం చేస్తున్నారని మండిపడుతున్నారు.